నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ గాంధీజీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయం గెలుస్తుంది వెల్లడించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మన భారతదేశ కళ అయినటువంటి భరతనాట్యాన్ని నేటి తరం యువతకు పిల్లలకు అందించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న మల్లికకు మా సహకారం ఎళ్లవేళలా ఉంటుంది స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన మరియు ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి చెగువేరా ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన గూడూరు సమీపంలోని వేములపాలెంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు వెల్లడి గత 26 రోజులుగా మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ గాంధీజీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయం గెలుస్తుందని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 26వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే మరియు నాయకులు టోపీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ గత 26 రోజులుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించిన మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా రాజకీయ కక్షతో అరెస్టు చేయించారని న్యాయం తప్పక గెలుస్తుందని త్వరలో మాజీ ముఖ్యమంత్రి విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీక్షలో నాయకులు శీలం కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీం, వెంకటేశ్వర రెడ్డి, చిరంజీవి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 26 రోజుల నుంచి మేము ఈ దీక్షలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫలితం రావడంలో కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే గాంధీ మార్గంలో అందరూ కూడా టోపీలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ ఢిల్లీ దీక్షను చేస్తున్నాం. ఏంటంటే దీని సంకేతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రచ్చలు, అలాగే దౌర్జన్యాలు, అలాగే భయపెచ్చడాలు ఇవన్నీ తెలియకుండా మేమందరం కూడా గాంధీ మార్గంలో ఈ యొక్క ఢిల్లీ నిరాహార దీక్షలు చేస్తున్నామని చెప్పి దీనికి సంకేతం అని చెప్పి తెలియజేస్తున్నాను. మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఎన్ని వాదించినా, వాళ్ళు కోర్టులో దౌర్జన్యాలు చేసినా నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. ఖచ్చితంగా మా నాయకుడు స్వచ్ఛందంగా ఏ యొక్క రిమార్క్ లేకుండా బయటకు వస్తాడని చెప్పి అందరూ నమ్ముతున్నాం. మేమే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది ప్రజలు ఈరోజు బాబు గారికి మద్దతుగా ఉన్నారంటే అది ఆయనలో ఉన్నటువంటి నీతి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఢిల్లీలో, అలాగే బ్రాహ్మణమ్మ హైదరాబాద్లో, పురంధేశ్వరి రాజమండ్రిలో, అచ్చెన్నాయుడు గారు భువనేశ్వరి రాజమండ్రిలో, అచ్చెన్నాయుడు గారు విజయవాడలో, మా నాయకులందరూ కూడా కలిసి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అలాగే మా నాయకుల పిలుపు మేరకు నిన్నిచ్చినటువంటి కార్యక్రమం కాంతితో క్రాంతి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా యావత్ రాష్ట్రం కాదు ఇతర దేశాలు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండ మద్దతు 37వ పేరుగా చేర్చడం, అదేవిధంగా ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పటికీ బలవంతాలు చూపించి కేసు రిజిస్టర్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయించడం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఏసీబీ కానీ దాని మీద ఎలాంటి ఛార్జీలు ఫ్రేమ్ చేయనప్పటికి కూడా బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు న్యాయ సూత్రాలు అంటే ప్రాథమిక న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా 100 మంది దోషులు తప్పించుకున్న ఒక
ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది ప్రాథమిక న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేని బాబు గారిని ఈ విధంగా ఒక సీనియర్ రాజకీయవేత్త, దేశంలో ఎందరో ప్రధానమంత్రుల్ని అదేవిధంగా రాష్ట్రపతుల్ని సుమారు నెల రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ అక్రమానికి సరైన పరిష్కారం లభించలేదనే ఆక్రోశంతోనే మా యొక్క గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు వాసు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ చిలకూరు మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేను ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ కోరేది ఒకటే, ఎవరైతే ప్రజలకు న్యాయం చేశారో వాళ్ళు ఉండవలసింది ప్రజల్లో ప్రజా సొమ్ముని అవినీతి కార్యక్రమాలకు వాడుకొని అక్కడ తీసుకెళ్లి వాడుకునే వ్యక్తులు మాత్రం ఈరోజు ప్రజలను పాలించే పక్షంలో ఉన్నారు. మన భారతదేశం కళ అయినటువంటి భరతనాట్యాన్ని నేటి తరం యువతకు పిల్లలకు అందించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న మల్లికకు మా సహకారం ఎళ్లవేళలా ఉంటుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన మరియు ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణం బాలాజీ నగర్కు చెందిన పిండి మల్లిక ఆధ్వర్యంలో శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక ద్వారా శిక్షణ పొందిన కళాకారులు న్యూఢిల్లీలో ప్రతిభ చాటి సరికొత్త రికార్డు నమోదు చేయడంతో ఆ కళాకారులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన మరియు ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణిలు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం సంస్థ భరతనాట్య కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాకారులను అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేసిన అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతిలో భాగమైన భరతనాట్యాన్ని అభివృద్ధి పరిచేందుకు మల్లిక చేస్తున్న కృషికి తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మన దేశ కళలు సైన్స్తో ముడిపడి ఉంటుందని, ఉదాహరణకు భరతనాట్యం నేర్చుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం దొరుకుతుందని పేర్కొన్నారు. కావున నేటి తరానికి మన కళలు సాంప్రదాయాలను పూర్తి స్థాయిలో తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అందుకు కృషి చేస్తున్న వారికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ మురళి, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ముని గిరీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. మల్లిక కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలందరికీ కూడా శ్రద్ధగా నేర్పిస్తూ వాళ్ళ ఉన్నతిని కోరుతూ ఇంకా కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలనే ఉత్సాహంతో ఉంది. మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మా రోహిణి గారు కానీ నేను కానీ మేము ఎప్పుడు నీకు హెల్ప్ఫుల్గానే ఉంటామని తెలియజేసుకుంటాం. నువ్వు పిల్లల్లో ఇంకా ఉత్సాహంగా తీసుకురావడం సంతోషం. అట్లే పేరెంట్స్ కూడా అసలు ఒక తండ్రి కూడా ఎవరో ఒక వచ్చినట్టు అందరూ తల్లులే తీసుకొచ్చి బిడ్డల్ని అంత చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించడం. మీకు కూడా నా అభినందనలు. మా పిల్లలకి నేర్పించాలనే ఉత్సాహంతో మీరు ఆ బిడ్డలతో పాటు వచ్చి వాళ్ళకి నేర్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా స్వాతి అయితే వాళ్ళ బాబుకి నేర్పించడం భరతనాట్యాన్ని చాలా అభినందించదగ్గ విషయము. ఒకటే బాబు, ఆ బాబుకి భరతనాట్యం, ఆ బాబు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇట్లాగే నేర్చుకోవాలని ఇప్పుడు ఈ లలితాంబ మేడం గారి పేరు మీదుగా ఈ శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రాన్ని స్థాపించటము నిజంగా గర్వించదగ్గ విషయము. మల్లికకి కూడా అభినందనలు. గురువు గారిని గుర్తుపెట్టుకొని గురువు గారి పేరు మీదుగా
స్థాపించడం అనేది చాలా మంచి అడుగు వేయటం అమ్మ. నీకు భగవంతుడు ఎల్లవేళలా ఇదిగా ఉండి మంచి పేరు రావాలని, మంచిగా మన గూడూరులో మంచి డ్యాన్సర్స్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉత్సవాలు అవి జరిగేటప్పుడు కూడా ఇప్పుడు మన రోహిణి గారు చెప్పినట్టు, నాకు ఇందాక రోహిణి చెప్తే దీప్తి అక్కడ బాంబేలో ఈ గణేష్ ఉత్సవాలప్పుడు డ్యాన్స్ చేస్తుందంటే ఎంత గ్రేట్. ఆ పాప ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆ పాప కూతురు కూడా ఎంత హ్యాపీగా ఫీల్, మా మమ్మీ డ్యాన్స్ వేసింది అంటే ఆ పాపలో కూడా ఉత్సాహం వచ్చే విధంగా ఆ పాప నేర్చుకోబట్టి. రోహిణి అంత డాక్టర్ ఇదైనా నేను పాపను తీసుకుని ఏడుకొచ్చి నేర్పించి తీసుకోపోయేది. జంబో డాన్స్ అని పెట్టుండారు, అందరూ ఎక్సర్సైజ్ అది విన్నారో లేదో, చాలా మంది జంబో డాన్స్ అని పెడుతుండారు. అందరూ లేడీస్ మ్యూజిక్ పెట్టి దానికి అనుగుణంగా స్టెప్పులు వేసేదే ఎక్సర్సైజ్. అన్ని మనకు ఎక్సర్సైజ్లు నేర్పించినట్టు అది ఒక కష్టంలాగా కాకుండా హ్యాపీగా వాళ్ళు మంచి ఫాస్ట్ మ్యూజిక్ పెడితే దానికి అనుగుణంగా స్టెప్పులు వేయడం అనేది అదొక బిజినెస్ లాగా కూడా సిటీస్లో అంతా మన ఊర్లో ఇంకా రాలేదు. అది కూడా వస్తుందేమో. మీలాంటి వాళ్ళే అది కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా మా అంత వయసు వాళ్ళు కూడా నీట్గా ఎక్సర్సైజ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదిగాక సార్ చెప్పినట్టు ఇప్పుడు మా వయసు వాళ్ళం ఎక్కడికక్కడ కింద కూర్చొని లేయాలన్న కష్టము. ఇట్లాగే మీలాగా డ్యాన్స్ చేస్తే ఒళ్ళంతా బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోయి కింద కూర్చోవచ్చు, లేయొచ్చు, చేసుకోవచ్చు. అయితే కొన్ని రోజులు మాత్రమే చేయగలరు ఈ నృత్యం అనేది, చిన్నపిల్లల నుంచి ఒక పెళ్ళి ఆ స్థాయి వరకు. తర్వాత ఆపేస్తే మళ్ళీ ఒళ్ళొచ్చేస్తుంది. అట్లా కాకుండా మీరు ఇళ్లల్లోనే మామూలుగా ఎవరికైనా ప్రదర్శనలు ఇచ్చేది అలా కాకుండా మనకు మనమే ఈ నాట్యం అనేది ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు మా పాప చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈమె కన్నా సీనియర్ అయి ఉంటుంది మన లలితాంబ మేడం దగ్గర. లలితాంబ దగ్గర 2.5 సంవత్సరం నుంచి నాట్యం నేర్చుకునింది. ఇప్పుడు వాళ్ళు బాంబేలో ఉంటారు. వాళ్ళకి బాంబేలో ఈ వినాయక చవితి చాలా గ్రాండ్గా చేస్తారు. ఇప్పుడు అక్కడ పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈ పాప అంత పర్ఫెక్ట్గా ఈ వయసులో 36-37 ఏళ్ళ పాప అంత నీట్గా చేయగలిగిందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకొని ఉండబట్టి తొందరగా వాళ్ళు కొరియోగ్రాఫర్ చెప్పినట్టు క్యాచ్ చేసి మనకి ఇది ఫండమెంటల్స్ లాగా పిల్లలు కూడా నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా మనకు ఇట్లాంటి అవసరమైనప్పుడు కాలేజీల్లో అట్లంతా మనకు ఏదో ఫంక్షన్స్ జరుగుతుంటాయి ఇయర్లీ వన్స్, వాళ్ళకి యాన్యువల్ డేస్ అలాగా జరిగినప్పుడు పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసేదానికి ముందుకు పోయి ఉత్సాహంగా, అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే దీన్ని పార్టిసిపేట్ చేసి అందరినీ రంజింపజేయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి మేడం కూడా మల్లిక కూడా లలితా తరాల గురువులు మించిన శిష్యురాలు రాగా, మేడం అయితే అసలు కూర్చున్న చోటు నుంచి కదలకుండా అందరికి నేర్పించేది. అసలు లేచి ఒక స్టెప్ కూడా వేయదామి, కూర్చొని కర్ర కొడతానే అందరికి వీళ్ళందరికి కూడా నేర్పించింది. అది ఆమె గొప్పతనము. ఈ అమ్మాయి అయితే చేసి చూపించి నేర్పిస్తుంది. ఆ మేడం వెంట నాకైతే చాలా ఆశ్చర్యం ఉండదు. మా పాపను తీసుకొని వచ్చేదాన్ని నేను ఇక్కడికి ప్రతిసారి, వారానికి 2 సార్లు 3 సార్లు. ఎట్ట మేడం మీరు కూర్చొని కాడి నుంచి లేకుండానే నేర్పిస్తున్నారంటే అట్లాగే వాళ్ళు కూడా నాకు అలవాటు అయిపోయారమ్మా అని చెప్పేది. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు, ఆమె పేరు మీద లలిత మేడం పేరు కూడా ఈమె కలుపుకొని ఈ నాట్య సమాఖ్య ఏదో పెడుతున్నందుకు చాలా సంతోషం అమ్మా. మీ గురువు గారిని గుర్తుపెట్టుకున్నందుకు, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి, దేవస్థానం గారికి, అలాగే డాక్టర్ రోహిణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ డ్యాన్స్ స్కూల్ టీచర్ అయినటువంటి మన ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ డ్యాన్స్ ఈ కార్యక్రమం ఈ మధ్య జరిగినటువంటి బయట ఒక 15 నిమిషాలు జరిగినటువంటి ఒక డ్యాన్స్ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఈ అవార్డ్స్ రావడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు డాక్టర్ రోహిణి గారు చెప్పారు, ఇంతకుముందు లలితాంబ గారిని ఇక్కడ ఉన్నటువంటి టీచరు దీన్ని సంస్కృతి సమ్మేళనం ద్వారా నిర్వహించేటువంటి పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల ఒక స్థాయికి తీసుకొస్తే ఆమె ప్రపోజ్ చేసింది మల్లికా మేడం పేరు. ఇట్లా నేను రాధాకున్నాను, ఆరోగ్యం బాగాలేదు, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి చూస్తుందని చెప్పని. నాకు అప్పటి వరకు పరిచయం లేదు. నిజంగా కూడా అప్పటి నుంచి దీనిని ఇంకొంచెం స్థాయికి మన ప్రసాద్ గారు, టీవీఎల్ ప్రసాద్ గారు చెప్పినట్టు హెచ్చు స్థాయికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పిల్లల్ని వేరే ప్రాంతాల్లో హైదరాబాద్, తిరుపతి అన్ని దగ్గరలో నేను ఇక్కడికి పిలవంగానే మేడము చిన్న పెద్ద అని తేడా లేకుండా నా మాటని మన్నించి మేడం ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మా నృత్యాలు చూస్తూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు.
పరిశుభ్రత అనే కార్యక్రమంలో పాల్గొంటూ మన గూడూరుని పరిశుభ్రంగా ఉంచేందుకు మేడం ప్రయత్నిస్తున్నారు. మనం కూడా అందుకు సహకరించాలి. ఎక్కడ డస్ట్బిన్లో ఎక్కడ వేయాలి అనేటివి డస్ట్బిన్లోనే వేయాలి. మనం కూడా ఎక్కడంటే అక్కడ పడేయకుండా, అందరూ ఒక్కరు చేసేది కాదు ఇది, అందరూ చేస్తేనే అది పాజిబిలిటీ ఉంటుంది. సేవలు అందిస్తూ సంస్కృతి సమ్మేళనం నిర్వహించిన ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు కొత్తగా మేము కూడా ఇంకొక సంస్థని స్టార్ట్ చేస్తున్నాం మేడం, శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం అని. బయట ప్రోగ్రామ్స్ చేయాలంటే మేము రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి కంపల్సరిగా. ఆ సంస్కృతి సమ్మేళనం బాగుంది, మాకంతా హెల్ప్గా ఉన్నారు మునిగీష్ సార్ కానీ మురళీకృష్ణ సార్ కానీ. ఇంకా బయట మాకంటూ ఒకటి రిజిస్ట్రేషన్ ఉండాలంట, అందుకని శ్రీ శివ లలిత చేగువేరా ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం గూడూరు సమీపంలోని వేములపాళెంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని చేగువేరా ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ చేగువేరా ఫౌండేషన్ సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ నెల 9వ తేదీ సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా వేమలపాళెం గ్రామంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చెగువేరా అభిమానులు, పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా చేయదలిసినాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఆర్డీఓ గారు ఎం కిరణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. అలాగే విప్లవ వీరుడు చేగువేరా యొక్క 56వ వర్ధంతిని ఘనంగా జరపదలిసినాము. ఈ యొక్క కార్యక్రమము వేములపాలెం గ్రామంలో అక్కడ నివసిస్తున్నటువంటి హరిజన గిరిజన కాలనీలలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మండల అజిత జ్ఞాపకార్థంగా దాదాపుగా 200 నుంచి 300 కుటుంబాలకు చలికాలపు దుప్పట్లను మన ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చెగువేరా ఫౌండేషన్ సభ్యులు, అలాగే చెగువేరా యొక్క అభిమానులు, అలాగే అనిల్ యాదవ్ గారి యొక్క అభిమానులు, గూడూరు పట్టణ ప్రజలందరూ రేపు అనగా సోమవారం సాయంత్రం 5 గంటలకి వేమలపాలెం గ్రామానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చెగువేరా వర్ధంతిని, అలాగే చెగువేరా ఫౌండేషన్ యొక్క 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి పట్టణ ప్రజలందరికీ ఇన్ని సంవత్సరాలు చెగువేరా ఫౌండేషన్ ఆదరించిన గూడూరు పట్టణ ప్రజలు, మండల ప్రజలందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం సాగుతోందని, దీని ఫలితం రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులకు తెలుస్తుందని, టీడీపీ చేసే నిరసన కార్యక్రమాలను అన్యాయంగా అడ్డుకుంటున్నారని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు కొవ్వొత్తులు వెలిగించి బాబుతో మేము అంటూ మద్దతు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులు, లైట్లు వెలిగించి తమ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతుందని, దీని ప్రభావం వైసీపీ నాయకులకు త్వరలో తెలుస్తుందని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చంచురామయ్య, రవీందర్ రెడ్డి, కట్ట మురళీకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పార్టీ ఆఫీసులో రాష్ట్ర నాయకులు కిరణ్, భాస్కర్ అన్న, అలాగే పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనారాయణ గారు, అలాగే రైతు వాణిజ్య విభాగ జిల్లా నాయకులు సోమిశెట్టి చంచురామయ్య గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యదర్శి రవి గారు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ గారు, అలాగే సోదరుడు యువత నాయకుడు సునీల్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా మా నాయకులు చేస్తున్నారు. అందరూ కూడా 7 గంటల నుంచి 7:05 వరకు లైట్లు ఆపేసి ఆ లైట్ల కాంతితో అందరూ కూడా కొవ్వొత్తులు వెలిగించడం, లేకపోతే టార్చీలు ఉంటే టార్చీలు వేయడం, లేకుంటే సెల్ ఫోన్లు వెలిగించడం, అట్లాగే వీధిలో పోతుంటే ఆ టైంకి అక్కడ రోడ్డు పైన ఆపేసి అక్కడ లైట్లు వెలిగించడం, ఈ అనేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే
కాంతితో క్రాంతి అంటే వెలుగులో నుంచి విప్లవం పుట్టాల. క్రాంతి అంటే విప్లవం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ నిశ్శబ్ద విప్లవం ఏ దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ నిశ్శబ్ద విప్లవం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముంచేసే పరిస్థితి అని చెప్పి నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. నిర్బంధ విప్లవం ఇది. నిర్బంధించినా మేము ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, మీరు బయట రానిపోయినా, రోడ్డు మీద రానిపోయినా, మీరు రాష్ట్రాలు చేయనీకున్నా, ఏం చేయనీకున్నా కానీ మేము ఉన్న దగ్గరే ఉండి మా నిరసనలో తెలియజేసేటువంటి ఉద్యమం ఇది. ఇది ఒక సైకో పైన ఉద్యమం మొదలైంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తున్నా. నేను ఈరోజు గుంటూరులో శాంతి ర్యాలీని అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులు వచ్చారు. అంటే వాళ్ళు పాపం నిజంగా ఆపాలని రాలేదు, కానీ ప్రభుత్వాన్ని బలవంతంతో అందరూ వచ్చారు. కానీ ఏమైంది? సూపర్ సక్సెస్ అయింది ర్యాలీ. కాబట్టి మీరు ప్రజల్ని బలవంతంగా ఆపే ప్రయత్నాలు చేసే కొద్దీ ప్రజలు తిరగబడతారు, మీ మనుగడికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విప్లవాన్ని ఎవరూ ఆపలేరు. ఈ విప్లవం ముందు ముందు ప్రజా ఉద్యమై, ఈ ప్రజా ఉద్యమంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖాళీ బూడిదైపోతుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని క్రాంతిలో క్రాంతి అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి 7 నుంచి 7:05 నిమిషాల వరకు క్రాంతిలో క్రాంతి కార్యక్రమాన్ని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు తెలుగుదేశం పార్టీ 2024లో అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారి సారథ్యంలో గూడూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు 25వ రోజు జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఏ పిలుపుని రాష్ట్ర పార్టీ ఇస్తుందో ఆ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని జరుపుతూ ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు మా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ గుడ్డి ప్రభుత్వం, కళ్ళు కనపడిన ప్రభుత్వం, ఈ కళ్ళు తెరిపించే దానికోసమే ఈరోజు చీకట్లో మేము మైన్పుత్తులు వెలిగించుకొని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో, ఇది జగన్మోహన్ రెడ్డికి కనపడాలనే ఉద్దేశంతో మా పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కళ్ళు పోయిన కబోదులు అంటున్నా అట్లా వీళ్ళకి గుడ్డోళ్ళకి అసలు ఏం కనపడడంలే, మనం ఏం చేస్తున్నాం అనేది తెలియడంలే. ప్రతిదీ అక్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇది అక్రమాన్ని తెలియజేస్తున్నా కూడా వాళ్ళు పైనుంచి ఏదో ఒక వాళ్ళ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ గారి అధ్యక్షతలో ఈరోజు పార్టీ ఆఫీసు నందు లైట్లు ఆర్పి 7 గంటల నుండి 7:05 వరకు కొవ్వొత్తులతో క్రాంతిని నింపడం జరిగింది. అదేవిధంగా సోమవారం నుండి రాష్ట్రం మొత్తం కూడా క్రాంతితో వెలుగొంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి క్రాంతిని విదజమ్మాలని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ క్రాంతిని సోమవారం సాయంత్రానికి మనం చూడగలుగుతున్నామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆంధ్రప్రదేశ్ భారతదేశ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పిలుపు మేరకు క్రాంతిలో క్రాంతి అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ఏంటంటే, ప్రజలందరూ ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి 28 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంచడం చాలా బాధాకరమైన విషయమని ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఆవేదన అనుభవిస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం కోసం ఈ నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు క్రాంతిలో క్రాంతి ఈ కార్యక్రమానికి మా మాజీ శాసనసభ్యులు రేపు కాబోయే ఎమ్మెల్యే గారు పాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో 25 రోజుల నుంచి మా పార్టీ ఏ కార్యక్రమం ఇస్తుందో ఆ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ జ్యోతుల వెలుగులాగా
రేపు సోమవారం ప్రీతమ నాయకుడు ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జ్యోతులు ఎట్లా వెలుగుతున్నాయో ఈ జ్యోతుల్లాగా ఆయన రేపు సోమవారం బయటకు వచ్చి ఆంధ్ర ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుతుంది. ఈ రాష్ట్రాన్ని పట్టిన మన చరిత్రాన్ని ఈ జ్యోతులతో. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు తలపెట్టిన కాంతితో క్రాంతి కార్యక్రమానికి మనుబోలు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటలకు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసన వ్యక్తం చేశారు. మనుబోలులోని తిరుపతి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి స్వగృహం వద్ద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, బీసీ కాలనీ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు సుమంత్, ఉపాధ్యక్షుడు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు చేరెడ్డి కోదండరామిరెడ్డి, ఉడత విజయ్ కుమార్ యాదవ్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుని చేసిన తీరుకు నిరసనగా కాంతిలో క్రాంతి అనే కార్యక్రమాన్ని ఈరోజు మునుబోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య గారి ఆధ్వర్యంలో పెద్దలు కోదండరామిరెడ్డి గారు, రాజాగౌడ్ గారు ఇక్కడ శివాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ప్రపంచంలో చెప్పుకోదగ్గర సైమన్ కంపెనీని తీసుకొచ్చి 3,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి కేవలం 3,370 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొన్ని లక్షల మంది యువతకు ఉపాధి కల్పించినటువంటి కార్యక్రమాన్ని ఎలా అయినా బురద రుద్దాలి అనే దురుద్దేశంతో ఈరోజు జగన్ గవర్నమెంట్ 4.5 సంవత్సరం తర్వాత ఎటువంటి అక్రమాలు లేకపోయినా ఫస్ట్ ఏమో 300 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు, ఈరోజు 27 కోట్లు అన్నారు. చివరికి చూస్తే ఏమీ లేదు. కానీ ఒక ప్రిజనరీ నేనైతే ఎలా జైల్లో ఉన్నానో చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఉండాలనే దురుద్దేశంతో జగన్ ఒక బసిపూసి మారేడుకాయ చేసి చంద్రబాబు నాయుడు లోపలికి పంపించడం జరిగింది. కానీ ఇది అక్రమ అరెస్ట్ అని చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి నిరుద్యోగుల కాడికి ప్రతి ఒక్కరికి అర్థమైంది స్పష్టంగా. కానీ బాబు గారు అతి త్వరలో కడిగిన ముత్యమాలే వస్తారు. అయితే ఆయన ఎలా అయితే మనం దీపావళిని అక్రమ అరెస్టు నిరసనగా మన సర్వేపల్లి నియోజకవర్గ పోలిట్ బ్యూరో సభ్యులు సోముడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకమైన పరిపాలనగా ఉంది. ఎలాంటి కేసులో ఎలాంటి అభియోగం లేకుండా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఈరోజు మనుబోలు గ్రామంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం గత 20 రోజుల నుంచి శాంతియుతంగా ప్రతిరోజు చేస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల మీద అనైతికంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలా. అందువల్ల ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, అక్కడి నుంచి 350 కోట్లకు వచ్చారు, ఇదొక 28 కోట్లకు వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం మండల కేంద్రమైన మనుబోలుకు చేరుకుంది. పాదయాత్ర మనుబోలు పట్టణానికి చేరుకున్న సందర్భంగా మనుబోలు ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి పదంలో పయనించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసేందుకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 13వ తేదీన నెల్లూరు నర్తకి సెంటర్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను ప్రజలంతా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం మోహన్ రావు, దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, ఆలూరు తిరుపాల్, కటికాల వెంకటేశ్వర్లు, తలారి దేవదానం, బీసీ భాస్కర్, ఆదిశేషయ్య, మనుబోలు ఆటో కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు రమేష్, సిపిఎం పార్టీ కార్యకర్తలు, ఆటో యూనియన్ కార్మికులు, అభిమానులు పాల్గొన్నారు. కిలోమీటర్ దూరం పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎవడన్నా ఒక నర్సు ఎవరన్నా అడిగితే వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేసేస్తున్నారు. అందుకే నేను కూడా 2-3 మాటలు పోతే వాళ్ళు భయపడిపోతున్నారు చెప్పడానికి. డాక్టరు హాస్పిటల్లో ఉండడు, అడగదామంటే ఏమయ్యా అంటే నేను 104లో తిరుగుతున్నానండి అంటాడు.
మీ హాస్పిటల్కి ఎంత నిధులు ఇచ్చాయంటే అవి చెప్పే పరిస్థితి లేదు. అందుకని నేను సమాచార హక్కు చట్టం కింద ఒక లెటర్ కూడా పెట్టాలని అనుకున్నా. రేపు ఆ లెటర్ కూడా పెడుతున్నాను వాళ్ళకి. అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో వాళ్ళకైతే ఈ గవర్నమెంట్ నుంచి PFESI ఏర్పాటు చేయాలని, స్టాండ్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఆర్టీఓ కేసులు విపరీతంగా రాసి 2,000 రూపాయలు వాళ్ళు పైన వేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళేమో 10,000 ఇచ్చారు. 10,000 4 రోజులు ఆయిల్కి అయిపోతుంది. తర్వాత అన్ని డబ్బులు వాళ్ళ దగ్గర 20,000 గుంచుతున్నాడు నెల వచ్చేటప్పటికి. దీనికైనా ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి వాళ్ళకి తగువైన సదుపాయాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అట్టే ఇక్కడ రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాగితాలపూరు కొమ్మలపూడిలో మొత్తం భూమి అక్కడ ఉన్న గిరిజనులకు పంచలా, ఏదో అరాకొరా పంచారు. అంటే వాళ్ళ నోడును మూయించారన్నమాట, ఎంతో కొంత భిక్ష వేసినట్టేసి మిగతా భూమిని ఆడ కబ్జా చేసి ఉన్నారు. అదేవిధంగా కాగితాలపూర్లో కొంత భూమిని విడదీశారు, పేదోళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని. ఇంకో కొంత భూమి ఉంది. ఆ భూమి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించినా కూడా ఈ రెవెన్యూ అధికారులు ఇప్పటికీ వాళ్ళకి సర్వే చేసి ఈ పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా కుర్తిపల్లి ఉంది. కబ్జా కోరులు, రియల్టర్లు 100 ఎకరాలు కబ్జా చేసి ఉంటే ఈ రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. అదే పేదవాడు ఎక్కడైనా ఒక సెంటో కుంటో ఆక్రమించుకుంటే ఆ భూమిని విడుదల చేయించేదానికి ఈ యొక్క రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ వచ్చి వాళ్ళని భూమికి దూరం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది చెబుతూ ఉన్నారు. ఒక ప్రాథమిక ఇక్కడ మన మునుగోలు సెంటర్లో ఆరోగ్య కేంద్రం ఉంది. ఆ యొక్క ఆరోగ్య కేంద్రంలో 20 ఇంకా పైబడి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు అయితేమి, డాక్టర్లు అయితేమి, కంపౌండర్లు అయితేమి చాలామంది పనిచేస్తున్నారు. అక్కడ ఒక బాత్రూమ్ కూడా లేదని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. మేము కూడా పరిశీలించాం, అది వాస్తవం. అందుకని అక్కడ బాత్రూంలో 3 పాదయాత్రలు బయలుదేరాయి జిల్లా వ్యాప్తంగా. ఉదయగిరి బసినేనిపల్లి నుంచి ఒక పాదయాత్ర, రామాయపట్నం నుంచి ఒక పాదయాత్ర, 3వ పాదయాత్ర అంటే మా దళం విరువూరు నుంచి మొన్న 6వ తేదీ ఉదయం ప్రారంభమైంది. 6, 7 తేదీల్లో పొదలకూరు మండలం పూర్తి చేసుకొని 8వ తేదీ మనుబోలు మండల కేంద్రానికి చేరటం జరిగింది. జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి పాదయాత్రను మేము నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయకంగా అభివృద్ధి చెందాలి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రైతులకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి. తద్వారా వ్యవసాయకంగా ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. అట్నే పరిశ్రమలు ఇప్పటికే ఏర్పడినటువంటి పరిశ్రమల్లో కనీస చట్టాలు, కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. 1000 ఎకరాల భూములు సేకరించున్నారు, వాటిలో పరిశ్రమలు పెట్టట్లేదు. అందుకని ఆ సేకరించినటువంటి భూముల్లో పరిశ్రమలు పెట్టాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి. అప్పుడే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది. అందుకనే వ్యవసాయకంగా, పారిశ్రామికంగా సమగ్రంగా ఈ జిల్లా అభివృద్ధి కావాలి అని చెప్పేసి కోరుతూ మేము ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మనుబోలు మండలంలో వివిధ గ్రామాల్లో ఈ పాదయాత్ర పర్యటిస్తుంది. ఈ మనుబోలు మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య బండేపల్లి బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా పూర్తిగా సంపూర్ణంగా రైతులకు నీరు అందట్లేదు. అందుకని కండలేరు నుంచి దానికి లింక్ కెనాల్ని ఏర్పాటు చేయాలి, పనుల్ని ప్రారంభించారు. పర్సంటేజీలు కుదరక ఈరోజు ఆ పనులు ఆపుకున్నారు. ఇది చాలా ఘోరం. ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి సాధనకై గత 3 రోజులుగా పొదలకూరు మండలం విరువూరు నుంచి ప్రారంభమైన యాత్ర అనేక ప్రాంతాల్లో రైతుల సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు, స్కీమ్ వర్కర్ల సమస్యలు, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఏ సమస్యలతో అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ రేపు 13వ తారీఖు జరిగే బహిరంగ సభ అనంతరం ఈ సమస్యల మీద కలెక్టర్ రిప్రజెంటేషను, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అర్జీ పంపించేదానికి ఉండదు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలని వేతనాలతో ఇబ్బందులు పడే తరుణంలో ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేసి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతులకి సకాలంలో సబ్సిడీకి విలువలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ కూలీలకు కూడా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీలు పనిచేసే వాళ్ళకు కూడా తక్కువ వేతనం ఇస్తున్నారు. అటకాకుండా రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి,
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చూపించాలి. ఇవన్నీ ప్రజల సమస్యలపై మేము ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. అదేవిధంగా 13వ తారీఖు ఈ మూడు పాదయాత్రలు కూడా ముగింపు జరుగుతూ దుగ్గరాజుపట్నం కాలువ నిర్మాణానికి భూమి పూజ పనులు ప్రారంభం. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగ్గరాజుపట్నం చెరువుకు స్వర్ణముఖి బ్యారేజీ నుంచి జలాలు సరఫరా చేసేందుకు దాదాపు దశాబ్ద క్రితం కాలువ నిర్మాణానికి పనులు చేపట్టేందుకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ సరఫరా నిర్మాణానికి పలుమార్లు ప్రతిపాదించడం, నిధులు మంజూరు కావటం, అనేక సాంకేతిక భూ సమస్యలతో వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిధులు మంజూరు కోసం వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి తీవ్ర కృషి చేసి నిధులు మంజూరు చేయించడం, ఆ తర్వాత సాంకేతిక సమస్యలు సైతం అధిగమించి ఉత్సాహవంతుడైన కాంట్రాక్టర్కు ఆ పనులు రావడంతో ఎట్టకేలకు భూమి పూజతో పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ కల్లూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, జలవనరుల శాఖ ఏఈ లీలా మోహన్ రెడ్డి, దుగ్గరాజుపట్నం రైతులు, వైకాపా నాయకులు మహేంద్ర, సిహెచ్ శ్రీనివాసులు, వాకాటి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిక్స్ అయ్యి ఈనాడు తూపుల చెరువు అభివృద్ధి కానివ్వండి, కోడివాక చెరువును అభివృద్ధి చేయడం, దుగ్గరాజుపట్నానికి ఈ నేరుగా బ్యారేజ్ నుంచి కాలువనిచ్చేటువంటి ప్రక్రియ ఇవన్నీ పూర్తయి ఈరోజు ప్రధానమైనటువంటిది వీటన్నిటిలో ఆఖరాకి నేను ఆయకట్టుదారునైనటువంటి తూపుల చెరువుకి పని జరుగుతున్నా కూడా నాకు తృప్తి లేనటువంటి పరిస్థితి. ఈ వర్క్ రానాటికి మాకు ప్రధానమైనటువంటి కోరిక దుగ్గరాజుపట్నంకి ఇవ్వాలని, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మధ్యటి వరకు భూసేకరణలో కొంత ఇబ్బంది ఉంది. వీటన్నిటిని అధిగమించి రైతాంగంతో కూడా మాట్లాడి ఈనాడు ఈరోజు మొదలుపెట్టి భూమి పూజ చేయడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ రోజు నుంచి మొదలవుతుంది. రేపు ఉదయం ఇంజనీర్లు వచ్చి అలైన్మెంట్ కూడా ఇస్తున్నారు. దీన్ని కల్లూరు కాలువ నుంచి గూడూరు దుగ్గరాజుపట్నం రోడ్లో బ్రిడ్జ్ కట్టి, కల్వర్ట్ కట్టి దాంట్లో నుంచి నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. దీని ద్వారా దుగ్గరాజుపట్నం రైతాంగానికి కల్లూరు చెరువు, ఆ తర్వాత కోడివాక చెరువు, ఆ చెరువుల్ని నింపిన తర్వాత దుగ్గరాజుపట్నం పోయేటువంటి పరిస్థితి నుంచి అన్ని చెరువులతోటి దుగ్గరాజుపట్నం చెరువు కూడా ముందు నిండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాలువ నిర్మాణం పూర్తయితే తప్పకుండా ఇది నిర్మాణ కాంట్రాక్టు వ్యవధి కూడా 1 సంవత్సర కాలం, అంటే రేపు జూన్కి పూర్తి అయిపోవాలా. టోటల్ ఈ దీని కింద ఉన్నటువంటి మొత్తం చెరువుల అభివృద్ధి కానివ్వండి, కాలువ అభివృద్ధి కాంట్రాక్టర్ కూడా చాలా త్వరితగతంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ గాంధీజీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయం గెలుస్తుంది వెల్లడించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మన భారతదేశ కళ అయినటువంటి భరతనాట్యాన్ని నేటి తరం యువతకు, పిల్లలకు అందించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న మల్లికకు మా సహకారం ఎళ్లవేళలా ఉంటుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన మరియు ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. చెగువేరా ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన గూడూరు సమీపంలోని వేములపాలెంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.